నాగమ్మ, వెన్నెల, కేశవ వాళ్ళ పెళ్లి పనులకన్నింటికి సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ దగ్గరికి నాగమ్మ వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ, "అమ్మా! అమ్మా! నేను ఈ డ్రెస్‌లో ఎలా ఉన్నాను? నేను బాగున్నానా? మొత్తం రెడీ అయిపోయాను" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "నీకేంట్రా, నువ్వు ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటావు, హుందాగా ఉంటావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "సరే, నువ్వు మొత్తం రెడీ అయిపోయావు కదా! వెన్నెల కూడా ఎలా రెడీ అయిందో ఏంటో నేను మొత్తం చూసుకోవాలి కదా! అక్కడికి వెళ్ళి వస్తాను" అని చెప్పేసైతే వెన్నెల దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలని వాళ్ళ అత్తయ్య, అమ్మమ్మ వాళ్ళు చాలా బాధపడుతూ రెడీ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఏంటత్త, అమ్మమ్మ, ఏంటి ఇంత బాధగా ఉన్నారు? ఎందుకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ మాత్రం, "అదేంటే, నీకు వాడికి పెళ్లి జరుగుతుంది కదా! అది ఇష్టం లేకుండానే జరుగుతుంది కదా! నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు, కానీ మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "బాధ ఎందుకు అమ్మమ్మ? నాకైతే ఏమీ బాధ లేదు. ఎందుకంటే మా అమ్మ ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపగలదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును, నాకు తెలుసు, మా అమ్మ కోసం పూర్తిగా మా అమ్మ ఈ పెళ్ళిని ఖచ్చితంగా ఆపే తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వస్తున్న నాగమ్మ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళ అత్తయ్య మాత్రం, "అదేంటే, అక్కడ వరలక్ష్మిని బంధించి ఉంచింది కదా నాగమ్మ, అలా ఎలా ఇప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి వస్తుందనుకుంటున్నావు వరలక్ష్మి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఒక్కసారిగా నవ్వి, "అదేంటి, మా అమ్మ ఇంకా బందీగే ఉందనుకుంటున్నావా? మా అమ్మ ఎప్పుడో విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు నా పెళ్లి ఆపడానికి ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చి వచ్చి తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి, వరలక్ష్మి నా దగ్గర నుండి తప్పించుకుంటుందా? అంత లేదు. అయినా ఇదెందుకు ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ